ఒకటి ఎదురుదాడి వ్యూహం, అంతకు మించి ఏం లేదు ఇందులో. బేసిక్గా ఎవరైనా సరే తన తండ్రిని చంపితే ఆ చంపినోడికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటారు. కానీ చంపినోడిని రక్షించాలని సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆవిడ. గొడ్డలు పెట్టి గుండె మీద వేసినటువంటి వాడిని కాపాడుతుంది ఆవిడ. గొడ్డలితో గుండె మీద దించింది నేనే అని అతను ఒప్పుకున్నాడు. ఒప్పుకుని నేను పశ్చాత్తాపడ్డాను, దీంట్లో నేను సహకరిస్తాను అంటే, అవును అతను సహకరిస్తానంటున్నాడు కాబట్టి అతను అనుమతించండి అని కోర్టులో పిటిషన్ వేసింది ఆవిడ. అక్కడే కేసు మొత్తం డైవర్షన్. అంటే ఇందులో సాధారణంగా అప్రూవర్గా ఎప్పుడు పెడతారయ్యా అంటే, ఇక దాంట్లో ఫర్దర్ ఎవిడెన్స్ ఏమీ లేనప్పుడు ఉన్న వాళ్ళలో నిందితుల్లో ఒకళ్ళని అప్రూవర్గా మార్చడం. అప్రూవర్గా మార్చిన కేసుల్లో 100కి 99.999% కొట్టుకుపోతాయి. నిందితుల్లో ఒక వ్యక్తి నేను మారాను అని చెప్పేటటువంటి కేసులు కొట్టేస్తారు. ఎందుకంటే నేరం చేసిన వాడే దీంట్లో అవతల మీదకి తోసేసి తప్పించుకోవాలనే కారణంగా కొట్టివేతకు గురవుతాయి. అప్రూవర్ కేసుల్లో మ్యాక్సిమం కొట్టివేతకు గురవుతాయి. ఇది భవిష్యత్తులో అట్లా జరగకుండా ఇది సాగాలి, ఎలక్షన్స్ దాకా సాగాలి. ఇప్పుడు గనక ఇవేమి మాట్లాడకుండా ఉంటే ఈ కేసు ట్రయల్ బిగిన్ అయిపోతుంది. ట్రయల్ బిగిన్ అయిపోయాక 2-3 ఏళ్లలో తేలిపోతుంది. ఎందుకంటే ఎవిడెన్సెస్ లో అతిపెద్దదైనటువంటి రాంగ్ ఏంటంటే, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే డిఫెన్స్ లాయర్ వాదన ఎట్లా ఉంటుందంటే, మొత్తం డాక్యుమెంట్లు ఎదురుగుండా పెట్టుకుంటాడు. డిఫెన్స్ లాయర్కి ఇది చాలా ఈజీ స్పాట్ అనమాట. ప్రాసిక్యూటర్కి బాగా తలనొప్పి ఈ కేసులో. ప్రాసిక్యూటర్ ఏంటి, నిరూపించాలి అతనే నేరస్తుడు అన్నటువంటి. డిఫెన్స్ లాయర్ అతను నేరస్తుడు కాదని నిరూపించాలి. కేసు బలంగా ఉందంటే ప్రాసిక్యూటర్కి బలం, కేసు వీక్గా ఉందంటే డిఫెన్స్ లాయర్కి బలం. ఇప్పుడు ఇందులో 3 నివేదికలు ఉన్నాయి. ఒకటి లోకల్ పోలీస్ నివేదిక,